హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే శనివారం రోజు పొద్దున్నే తీసినదండి. ఇంకా ఆ రోజు పొద్దున్న నుంచి నైట్ వరకు మా డే ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇంకా శనివారం కదండి, స్కూల్ కూడా ఉంది, పూజ కూడా చేసుకుందామని పొద్దున్నే లేచిన. ఇక లేచి అయితే బయట మొత్తం ఊడ్చేసిన. నేను ఎంత తొందరగా లేచిన, అసలు 4:30కే లేచిన. ఆయన మా చిన్నోడు అప్పుడే లేచిండు. మళ్ళీ కొద్దిసేపు పడుకోబెట్టి వచ్చేసరికి 5 అయ్యింది. లేచి ఉంటే బాగానే ఆడుకుంటుండు, కానీ ఇంకా అసలు నిద్రలో లేస్తే అయితే బాగా ఏడుస్తాడు. ఇంకా అట్లని పడుకోబెట్టి మళ్ళీ వచ్చేసరికి ఇంకా కొంచెం తెల్లారిపోతుంది. ఇంకా లోపలైతే మొత్తం ఊడ్చేసిన. ఇంకా మా పక్కనైతే ఎవరు లేవలేదు అనుకుంటా, లైట్స్ కూడా వేయలేదు. ఇంకా ఒక్క మాత్రం లేస్తుంది, తొందరనే లేస్తుంది. ఇంకా ఇంత పొద్దుగాల ఇక్కడ పిట్టెల సౌండ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే డైరెక్ట్గా వాయిస్ అయితే పెట్టేసిన. ఇంకా పూజ చేసుకునేది ఉందని చెప్పినా కదండి, అందుకోసమని బయటాలకి ముగ్గు అయితే వేసేసిన. అసలు ఇక్కడ పిట్టెలు మొత్తం ఇట్లా ఊర్లలో సౌండ్ ఎట్లా వస్తుంది పొద్దున అట్లనే ఉంది. చాలా బాగా అనిపిస్తుంది ఇవి. ఇంకా కలర్ అయితే చల్లుదామనుకున్నా, కానీ మా ఆయన తీసుకురమ్మంటే నైట్ మర్చిపోయాడంట. ఇంకా ఇంత పొద్దున షాప్స్ తీయరు కదా అని తీసుకురాలే. ఇంకేం వద్దులే అని ఇంకా అలికి ముగ్గు అయితే వేసేసిన వాటర్ చల్లి. ఇంకా బయట పని అయిపోయినాక ఇంట్లోకి అయితే వచ్చి బట్టలన్నీ చాలా ఉంటాయి, ఇంకా మిషన్లో అయితే వేసేస్తున్నాను. మరి మొత్తం మొగుల్లో పడ్డట్టుంది వాతావరణం అయితే. ఎండ కొడుతుందో లేదో. ఇంకా వర్షం వస్తే అయితే ఆరేసుకోవడానికి మాకు ప్లేస్ లేదు. ఇంకా తొందరగా వేస్తే గాలికైనా ఆరిపోతాయేమో అన్నట్టు ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసిన. ఇంకా మిషన్లో వేసేసరికి మా చిన్నోడు అయితే లేచిండు అప్పటికే. మళ్ళీ వండుకోబెట్టి వచ్చిన. మళ్ళీ లేచి ఆడుకుంటాడేమో అంటే అట్లా ఆడుకుంటలేడు, నిద్రలోనే ఏడుస్తుండు. ఇంకా నిద్ర సరిపోతలేదని ఇంకా మళ్ళీ పడుకోబెట్టి వచ్చేసరికి ఇంకా నల్ల అయితే వస్తుంది. నల్ల వస్తే నీళ్ళు పట్టేసి ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసిన. నేను అన్నం కలిపెట్టి వండుతా అని చెప్పిన కదండి, ఇంకా కలి అయితే పోసి పెట్టేసిన బియ్యం. అంటే కర్రీ ఎక్కువ పోసుకోవద్దంట, పుల్లగా అవుతుందంట అన్నము. ఇంకా అందుకే నేను 2 గ్లాసులు అంతానే పోసిన. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ వేద్దామని బియ్యం అయితే కొన్నే కడిగి పెట్టిన. ఇంకా అన్నం ఒక పొయ్యి మీద, ఇడ్లీ కూడా ఒక పొయ్యి మీద అయితే పెట్టేసిన. అంటే ఇవి కావడానికి కొంచెం టైం పడుతుంది కదా అని ఇవి పెట్టేసి బయట ఏమైనా పని ఉంటే చేసుకోవచ్చు అని ఇవైతే పొయ్యి మీద పెట్టేసిన ఫస్ట్. ఇంకా ఈరోజు అయితే చట్నీ ఏం చేయట్లేదు, సాంబార్ చేస్తే అన్నంలోకి ఇడ్లీలోకి అవుతుందని ఇక అనుకొని సాంబార్ అయితే వేద్దాం అనుకున్నాను. సాంబార్ కోసం పప్పు అయితే పొయ్యి మీద పెడదామని కడిగి పెట్టేసిన. సాంబార్ చేద్దామని పప్పు అయితే కడిగిన కానీ అందులో శనగపప్పు వేద్దామని మర్చిపోయినా. ఇంకా కూరగాయలు కూడా ఎక్కువ ఏం లేకుండే, అందుకే టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఉంటే ఆ వాటితోనే చేసేసిన. ఇంకా అప్పటి వరకు అన్నం కూడా అయిపోయింది, ఇడ్లీ కూడా అయింది. ఇంకా అన్నం వంపేసి ఆ గంజి మళ్ళీ అయితే కలిలో పోస్తున్నాను. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టి ఇంకా పప్పు కూడా అయిపోయింది. అప్పటి వరకు ఇడ్లీలు తీసి పక్కకైతే ఈ గిన్నెలు తొందరగా పోవు కదండి, ఇంకా అందుకే కొద్దిసేపు అయితే నానబెడదామని తీస్తున్నాను. ఇంకా మా చిన్నాడు అప్పుడే వచ్చిండు, మళ్ళీ ఎత్తుకో అని. నేను టిఫిన్స్ అసలు రోజు ఏం చేయకపోయేదాన్ని, కానీ స్కూల్లో అంట పిల్లలందరూ తెచ్చుకుంటారంట ఆ టైంకి. ఫస్ట్ మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఒకటే బాక్స్ పెట్టించేది తెలియక నాకు. ఇక అందరు తింటుంటే వాళ్ళ మొహం చూసేదంట. టీచర్ చెప్పింది ఇట్లా చూస్తుందమ్మా 2 బాక్సులు పెట్టి అని. ఇంకా ఆ 2 బాక్సులలో అన్నం ఏం తింటుందని ఇంకా టిఫిన్ అయితే వేసి
పెట్టిస్తా. అయినా మా పాప ఇక పొద్దున్న తినదు, ఏం తినకుండానే పోతుంది, ఇంకా అక్కడనైనా తింటుందేమో అన్నట్టు టిఫిన్ కూడా చేస్తున్నా. ఇంకా పప్పు అయిపోయిన తర్వాత మా పాపకైతే బాక్స్ పెట్టేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. అప్పటికే మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని పూజ అయితే చేద్దామని ఇంకా పూజ చేస్తున్నాను. పూజ రూమ్ పెద్దగా లేదు కాబట్టి ఇంకా ఫోటోలు కూడా ఎక్కువ ఏం లేవు. స్పేస్ చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఎంత ఉంటే అంతలోనే చదువుకోవాలంటారు కదా, అలా అని ఇంకా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నాం. ఇప్పటికైతే ఇంత ప్లేస్లోనైనా పూజ చేసుకుంటే చాలా మంచిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లంతా. ఇంకా పూజ చేసుకున్న తర్వాత చాయ్ అయితే తాగేసిన. ఇంకా నేను అంటే పూజ చేద్దామని అనుకుంటే అప్పటి వరకు ఏం తినకుండానే చేస్తా. ఎందుకో చాయ్ కూడా తాగినాక నాకు చేయాలనిపించదు. ఇంకా అంత అయిపోయాక బయట కూడా తులసమ్మ దగ్గర కూడా పూజ దీపం పెట్టుకొని ఇంకా అప్పుడు బట్టలు వేసిన కదా మిషన్లో, అవి అయితే ఆరేస్తున్నానండి. ఆ బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు అప్పటికే. ఇంక పని అంతా అయిపోయిన తర్వాత ఇదైతే సాయంత్రం. ఇంకా ఈరోజు సాయంత్రం కూరగాయలకు వెళ్ళేది ఉందని ఇక్కడ మొత్తం గలీజ్గా అవుతుంది. ఇదంతా తవ్వుదామని నేను ఏమైనా చెట్లు పెట్టుకుందాం ఖాళీగానే ఉంది కదా అని ఇంటికాడ నుంచి అయితే ఎరువు తీసుకొచ్చిన కొంచెము. ఇప్పుడు ఇదంతా తవ్వి ఎరువు పోసినామండి. ఇక్కడ కుంటకలుగా రాకైతే చెట్లు కొన్ని ఉన్నాయి, అవి తీసి పక్కకు పెట్టిన. ఇంకా మా పిల్లలకు మట్టి అంటే ప్రాణము. ఇంకా అది మొత్తం తవ్వేసి ఎరువు అయితే పోసినాం. అందులో ఉన్న గడ్డి మొత్తం తీసేసిన నేను మా ఆయన తవ్వుతుంటే. అంటే ఇట్లా తవ్వకుండా పోస్తే మొలుస్తాయో, మొలిచినా కానీ ఎక్కువ పెరగట్లేదు, కాయడం లేదు. నేనైతే ఒకసారి పాలకూర విత్తనాలు అయితే వేసిన, మంచిగా వచ్చినాయి. అసలు ఇంకా ఎక్కువ పెరగకపోతే అంతే ఉండి వాడిపోయినట్టు అయినాయి. ఇంకొకసారి ఏమో క్యాబేజీ ఉంటుంది కదండి, అది కూడా వేసిన, అసలు అది కూడా రాలేదు. సారీ, క్యాబేజీ కాదు, క్యాలీఫ్లవర్. అంటే ఇంకా ఇది భూమి మొరంలాగా ఉంది మట్టి, ఇంకా దాంట్లో బలం లేకనేమో అని ఇంకా ఎరువు అయితే తీసుకొచ్చిన. కొంచెం ఖాళీగా ఉంటే మంచిగా అనిపిస్తలేదు కదా ఇంటి ముందు, ఏమైనా పూల చెట్లు అన్నా ఏమైనా పెడదామని ఇంకా తోవనైతే తవ్వుతున్నాం. తవ్వి పెడితే వర్షం వచ్చినప్పుడు ఏమైనా చెట్లు పెట్టుకోవచ్చని. ఇంకా ఎరువు అంతా ఒకటే దగ్గర పోసిండు మా ఆయన. అట్లని ఇంకా మొత్తం పై ఎత్తి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పోసిన. ఇంకా ఒక చిన్న కొడవలు తీసుకొని మొత్తం కిందికి పైకి మట్టి మొత్తం అన్న. ఇంకా ఆడ ఉన్న మల్లె చెట్టు మా చిన్నోడు పుట్టినాక 3 monthsకి ఏమో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మోళ్ళ ఇంటికంచి తీసుకొచ్చి పెట్టిన. అదొక్కటి మంచిగా ఎన్నుకుంది, బతికింది, పూలు కూడా ఊస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఊడుస్తుంటే మా పాప మట్టితోనే ఆడుతుంది. మళ్ళీ ఇంకా కూరగాయలకు ఏది ఉందని తొందరగా పని అయితే అయిపోయిన తర్వాత మొత్తం మట్టి ఇక్కడ పడ్డదని మొత్తం ఊడ్చేసిన. ఇంకా ఊడ్చేసిన తర్వాత పిల్లలకైతే స్నానాలు చేయించుకొని కూరగాయలకు అయితే పోయి కూరగాయలు అయితే తీసుకొని వచ్చిన. నిన్న నైట్ నేను అక్కడ వంకాయ విత్తనాలు వేసిన, తోవేసిండు, కొంచెం మట్టి తీసిన, మరి ఏం మొలుస్తాయో తెలీదు. ఇంకా అంగన్వాడీలో గుడ్లు వస్తే అయితే ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అవుతాయి కదండి, అందుకని ఇట్లా అయితే చేసిన. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ బాగానే వచ్చినాయి. మా పిల్లలు కూడా మంచిగానే తిన్నారు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం ఇట్లా అణిగినట్టు వచ్చినాయి, ఉబ్బినట్టు రాకుండా. ఇంకా మధ్యలో 3 అయితే అణిగిపోయినాయి, మాడిపోయినాయి. ఇంకా సాయంత్రం వీడియో మొత్తం అయితే ఏం చేయలేదండి. ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని అయితే చేసుకొని పిల్లలను రెడీ చేసుకొని ఇంకా కూరగాయలకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ స్నాక్స్ అయితే చేస్తున్నా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు కదా అందరిలాగే నన్ను కూడా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.